నిన్న గోదావరి కనిలో అదే మాట్లాడుతున్నా. ఎస్, అదే వీడియో. కనిలో అల్లంపల్లికి సంబంధించిన ఒక కుర్రాడు కరపత్రాలు పంచుతా ఉంటే బస్ స్టాండ్ లో అతన్ని మోకాళ్ళ మీద కూర్చోబెట్టి ముక్కు నేలకి రాయించి పెట్టి ఆయన చేతనే బైబుల్ చింపించారు. ఎక్కడికి పోయారు ఈ సోకాల్డ్ లీడర్స్ అందరూ కూడా? క్రైస్తవుల తరఫున ఒక్క గొంతు మాట్లాడడానికి రాలేదే అన్నా. బైబుల్ గ్రంథాలు తగలబెట్టినప్పుడు మాట్లాడలేదే అన్నా. క్రైస్తవులను చంపుతున్నప్పుడు మాట్లాడలేదే అన్నా. మత కల్లోలు చేసేది ఎవరు? ఇలా ఉన్నటువంటి VBS స్కూళ్ళల్లో పోయి ఇష్టానుసారంగా దాడులు చూడండి అన్న. భాస్కర్ మునకాల అనే వ్యక్తి అక్కడ పోలీసుల దగ్గరుండి సహకరిస్తున్నారు. పోలీసులు చూడండి, పోలీసుల దగ్గరుండి ఎక్కడున్నా కూడా పోలీసులు చేపిస్తున్నారు చూడండి. వాడు మత ప్రచారం చేయట్లేదా? హిందూ ఇప్పుడు మత ప్రచారం కాదా వాళ్ళు చేసేది? ఓన్లీ క్రైస్తవులు ఏ మత ప్రచారం చేస్తున్నారు? హిందువులు ఇప్పుడు వాళ్ళు చేసేది మత ప్రచారం కాదా? వాళ్ళకి ఎవరు చెప్పాలి? ఇలా ఉన్నటువంటి ముస్లింలు కూడా ఇలా పోయి వాళ్ళ మసీదులో వాళ్ళు మత ప్రచారం చేస్తారు. అవసరం ఉంటే శుక్రవారం రోజు వచ్చిందంటే వాళ్ళు రోడ్ల మీద ఉండి నమాజ్ చేస్తారు. వాళ్ళు మత ప్రచారం చేసుకోవట్లేదా? ఇలా ఉన్నటువంటి మిగిలిన కమ్యూనిటీ వాళ్ళు, మిగిలిన కులాలకు సంబంధించిన వాళ్ళు వాళ్ళ మతాన్ని వాళ్ళు ప్రచారం చేసుకోవట్లేదు రోడ్ల మీదకి వచ్చి. ఇదే క్రైస్తవులు పోయి అడ్డుకుంటున్నారా? ఇది అబ్బాయిని చూడండి ఎంత గోదావరి కండ్లో వాడు చూడు. చూడండి ఎంత బాధాకరం చూడండి. ఈ దేశం ఎడిపోతుందో, రాష్ట్రం ఎడిపోతుందో. ఇవాళ ఉన్నటువంటి ముఖ్యమంత్రి కూడా చిన్నప్పుడు RSS క్యాండిడేట్. ఆయన ఆదేశాలు లేని ఇంత జరుగుతుంది, మత కల్లోలు జరుగుతాయి. ఒక పక్కన దేశంలో ఉన్నటువంటి రాహుల్ గాంధీ దేశ ప్రధాని కావాలని సమాజం అంతా, భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కోరుకుంటున్నారు. ఆయన పోయి ఇవాళ ఉన్నటువంటి ఎక్కడైతే మణిపూర్లో జరిగేటువంటి మంటలను ఆర్పించేటువంటి ప్రయత్నం రాహుల్ గాంధీ చేస్తే, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి గారు ఇవాళ ఉన్నటువంటి పోలీసులే దగ్గరుండి ఇవాళ మత కల్లోలు సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తే అడ్డుకునే ప్రయత్నం కూడా చేయలేకపోతున్నాడు. ఎంత ఘోరం అన్న, శాంతి భద్రతలు ఎంత ఇబ్బంది కలుగుతుందన్న. చూడండి ఆ గోదావరిలో ఉన్నటువంటి అబ్బాయిని ఎంత నీచంగా, ఎంత ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. చూడు వాడు ఏం చెప్తాడు, వాడేవాడు చెప్పడానికి. వానికి ఏం రైట్స్ ఉన్నాయి అన్న? వాడు 3 నెలల ముక్కు రాపిస్తున్నాడు. ఇది ఏ చట్టంలో ఉంది? ఎక్కడుంది? ఈ భయమే కదా జనానికి. జనం ఏం చేయాలి ఇప్పుడు? జనం ఏం ఆలోచించాలి? చూడండి వాడు పాపం ఆయన భయం, ఆయన ఇష్టానుసారంగా ఆయన ప్రచారం చేసుకోండి, తప్పులేదు కదా. ఇలా ఉన్నటువంటి శ్రీకృష్ణునికి సంబంధించిన భగవద్గీతని ఇలా రోడ్ల మీదకి వచ్చి ప్రచారం చేస్తున్నారు. ఇది చదవండి అని చెప్తున్నారు. మరి వాళ్ళు మత ప్రచారం చేయట్లేదా? ఇవాళ వీడు చేసేది ఏందన్నా? అన్నా మీరు ఎట్టి పరిస్థితుల్లో మీరు రాండి, ఇబ్బంది లేదు. నేను DGP నెంబర్ చెప్తాను, ఇంటెలిజెన్స్ శివధరెడ్డి నెంబర్ చెప్తాను. మీరు మాట్లాడండి, ముఖ్యమంత్రి గారి పర్సనల్ నెంబర్ చెప్తాను. మీరు మాట్లాడి మేము వస్తామని చెప్పండి. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది జరిగాయి, మేము ఏం మాట్లాడో మాకు తెలుసు అని చెప్పండి అన్న. నేను ముఖ్యమంత్రి గారి నెంబర్ చెప్పండి, పర్సనల్ నెంబర్ చెప్తాను, రేవంత్ రెడ్డి గారి పర్సనల్ నెంబర్ చెప్తాను. ఎందుకంటే చాలా బాధ అన్న. ఇప్పుడు తప్పకుండా అన్న చూడండి అన్న, ఫైనల్గా అన్న ఇప్పుడు ఉన్నటువంటి VBSకు ఇప్పుడు ఏదైతే పిల్లల మీద విషయంలో కానీ, ఇవాళ ఉన్నటువంటి దీని విషయంలో కానీ, ఇవాళ ఉన్నటువంటి ఆయనే మనోభావాలు దెబ్బతిన్నాం. ఇంత పెద్ద పాస్టర్లు అని చెప్పుకుని ఎవడిచ్చిండన్న వారికి పాస్టర్ని? వాడు పోయి అక్కడ ఉన్నటువంటి మతోన్మాద శక్తులతో పోయి ఫోటోలు దిక్కుంటా ఉండుకుంటా అల్చల్ చేసేటువంటి సందర్భాలు వచ్చినాయి. ఎవడిచ్చాడు చూడు? ఎడిపోతుంది క్రైస్తవ సమాజం ఇవాళ ఎంత భయంకర పరిస్థితి. ప్రవీణ్ పగడాల విషయంలో స్పందించేటువంటి నేపథ్యంలో ఇవాళ అజయ్ బాబన్న విషయంలో కూడా స్పందించండి, మీకు చేతులు జోడించి చెప్తున్నాను. ఆయన మరో ఇంటెలెక్చువల్. ప్రవీణ్ పగడాలన్న ఏ విధంగా అయితే చంపేసిండో, ఏ విధంగా అయితే ఆయన జీవితం ఈ క్రైస్తవ సమాజం కోసం ఆయన ప్రాణాలు అర్పించిండో, ఇవాళ పాస్టర్ అజయ్ బాబన్న కూడా అదే లెవెల్లో ఉన్నటువంటి ఇంటెలెక్చువల్, ఒక మేధావి, చదువుకున్నటువంటి మేధావి, ఈ సమాజాన్ని ఎప్పటికప్పుడు చైతన్యం చేసేటువంటి మేధావి. ఇలా ఉన్నటువంటి గొంతు ఎత్తలేనటువంటి పాస్టర్లకు, మూగపోయినటువంటి పాస్టర్లకు నేను గొంతుకనైనా ఆయన గొంతు విప్పేటువంటి స్వరం ఉన్నటువంటి దమ్ము ఉన్నటువంటి వ్యక్తి అజయ్ బాబు. ఇలా ఆయన ఒక్కడు వస్తేనే అంతమంది భయపడుతున్నారు అంటే చూడండి. 200 మంది కంప్లైంట్ ఇచ్చేసి ఇవాళ మూకుమ్మడిగా పోయి మేము ఏమంటా చేస్తామని చెప్పేటువంటి గంత భయం ఉందంటే ఒక్కోడికి. ఇవాళ ఎటుపోతుందో సమాజం అయితే అర్థం చేసుకోవాలి. అజయ్ అన్న థ్యాంక్ యూ అన్న, జై భీమ్ అన్న. చూద్దాం ప్లీజ్ రండి అన్న. ఓకే అన్న. ఆయన సడన్లీ ఆ బ్రదర్ కాల్ చేయడంతో చెప్పడం జరిగింది. ఎంత దారుణం చూడండి, ఎంత ఇది ఎటుపోతుంది సమాజం, ఏమైపోతుంది సమాజం? ఎందుకు ఇంత విధ్వంసం చేస్తున్నారు? ఎందుకు ఇంత దాడులు చేస్తున్నారు? ఎవరి స్వేచ్ఛ వాళ్ళది కదా, ఎవరి ఆలోచన విధానం వాళ్ళే కదా. ఇవాళ పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి, ఇలా క్రైస్తవ పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి. వాళ్ళ పెళ్ళిలో ఉన్నటువంటి క్రైస్తవులందరూ కూడా పాల్గొంటారు. మరి పెళ్ళిళ్ళు అడుకోవచ్చు కదా.
నువ్వు అడ్డుకోవాలంటే పెళ్ళిళ్ళే జరుగుతున్నాయి, క్రైస్తవ పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి. ఇలా చర్చిలు లక్షల చర్చిలు ఉన్నాయి. అరే ఈ అమ్మ ఇలా ఏంది అంత దారుణంగా? ఇది 25th క్రిస్మస్ వచ్చిందంటే దేశం మొత్తం వచ్చి క్రైస్తవులకు స్వీట్లు పంచి పెడుతుంది. మరి అప్పుడే మీరు అడ్డుకోవచ్చు కదా. ఈ మత ప్రచారం జరుగుతున్నటువంటి దేశ ప్రధాని ఎందుకు వాళ్ళు స్వీట్లు తిని పెడుతున్నావు? ముఖ్యమంత్రి ఎందుకు స్వీట్లు పెడుతున్నావు? ఎందుకు మీరు మంత్రులు ఎమ్మెల్యేలు ఎందుకు వాళ్ళ దగ్గరికి పోతున్నారు? వాళ్ళు మత ప్రచారం చేసుకున్నప్పుడు మీరు ఎందుకు వాళ్ళ మతంలోకి పోయి మీరు స్వీట్లు పంచిపెట్టి మీరు ఎందుకు ప్రేయర్ చేస్తున్నారు? వాళ్ళ సభలలో ఎందుకు పాల్గొంటున్నారని ఇప్పుడు ఉన్నటువంటి మీరందరూ ఎందుకు చెప్పలేకపోతున్నారు? రే సామాన్యుడి మీద మీ ప్రతాపం కాదు, సామాన్యుల మీద మీ ప్రతాపం కాదు, దమ్మున్న మీద మీ ప్రతాపం చూపించండి. చాలా అంటే చాలా బాధాకరం. చూడండి ఎంత దారుణమో. ఇది అడ్డగుట్టలో జరిగింది, హైదరాబాద్లో అడ్డగుట్టలో జరిగినటువంటి నేపథ్యం.